గత వారంలాగే ఈ వారం కూడా ప్రేక్షకులకి వినోదాన్ని అందించడంలో తగ్గేదేలే అంటూ పలు చిత్రాలు థియేటర్, ఓటీటీ వేదికగా సందడి చేయనున్నాయి. పైగా వేదికవే డిఫరెంట్ కథాంశాలతో కూడుకున్న సబ్జెక్ట్స్ కావడంతో ప్రేక్షకులకి అన్లిమిటెడ్ సినీ వినోదం లభించనుంది. లాస్ట్ ఇయర్ కా లాంటి డిఫరెంట్ మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ని అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం ఈ నెల 14న దిల్ రూబా అనే లవ్ ఎంటర్టైనర్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నా సామిరంగా ఫేమ్ రుక్సర్ దిల్లన్ హీరోయిన్ గా చేస్తుండగా ప్రచార చిత్రాలైతే మూవీపై అంచనాల్ని పెంచేశాయి. విశ్వకిరణ్ దర్శకత్వాన్ని వహించాడు. అదే రోజు న్యాచురల్ స్టార్ నాని, ప్రముఖ కామెడీ నటుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన కోర్ట్ అనే మూవీ కూడా థియేటర్లో అడుగుపెట్టనుంది. కోర్టు డ్రామా నేపథ్యంలో సస్పెన్స్ ని మేళవించి తెరకెక్కగా రామ్ జగదీష్ దర్శకుడు. హర్ష రోషన్, శ్రీదేవి, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ఇక ప్రియమణి, జగదీష్, విశాఖ్ నాయర్ ప్రధాన క్యారెక్టర్స్లలో తెరకెక్కిన మలయాళ డబ్ మూవీ ఆఫీసర్ ఈ నెల 14న విడుదల కాబోతోంది. గత నెల 7నే విడుదల కావాల్సింది, కానీ వాయిదా పడి 14న థియేటర్స్లోకి రాబోతోంది. జాన్ అబ్రహాం హీరోగా హిందీలో తెరకెక్కిన ది డిప్లొమాట్ అనే యాక్షన్ డ్రామా ఫిలిం కూడా ఈ నెల 14న విడుదల కాబోతుంది. ప్రస్తుత భారత దౌత్యవేత్త జేపీ సింగ్ నిజ జీవిత కథ ఆధారంగా డిప్లొమాట్ తెరకెక్కగా సీనియర్ నటి రేవతి, సాదియా, కుముద్ మిశ్రా కీలక పాత్రలు పోషించారు. కార్తీ హీరోగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన యుగానికి ఒక్కడు మూవీ కూడా తెలుగునాట రిలీజ్ కాబోతోంది. ఓటీటీ వేదికగా చూసుకుంటే సోనీ లైవ్ లో మార్చి 14న అఖిల్ అఖినేని, సురేందర్ రెడ్డిల ఏజెంట్ సినిమా రిలీజ్ కాబోతోంది. నెట్ఫ్లిక్స్ లో మార్చి 10న అమెరికన్ మ్యాన్ హంట్ డాక్యుమెంటరీ సిరీస్, అమెజాన్ ప్రైమ్ లో మార్చి 13న వీల్ ఆఫ్ టైమ్ 3 ఇంగ్లీష్ వెబ్ సిరీస్, మార్చి 14న బీ హ్యాపీ హిందీ మూవీ, జీ5లో మార్చి 14న అన్గల్యోన్మే హిందీ మూవీ, యాపిల్ టీవీ ప్లస్లో మార్చి 14న డోప్ దీప్ అనే అమెరికన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్, ఈటీవీ విన్లో మార్చి 13న పరాక్రమం, మార్చి 14న రామం రాఘవం అనే తెలుగు మూవీలు సందడి చేయనున్నాయి.